హలో నమస్తే వెల్కమ్ టు జిఆర్ విధాత న్యూస్. మనతో పాటు మన స్టూడియోలో స్టేట్ యూత్ అవార్డు అలాగే నేషనల్ యూత్ అవార్డు సామల వేణు గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే. నమస్తే. మీరు మెజిషియన్ రంగంలో ఉంటూ స్టేట్ యూత్ అవార్డు అలాగే నేషనల్ యూత్ అవార్డు తీసుకున్నారు. అలాగే అప్పట్లో యూత్ గురించి మీరు ఎలాంటి యాక్టివిటీస్ చేశారు? అప్పటి వాతావరణం, అప్పటి ఉన్న సమాజం ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. నేను జనరల్గా 1981లో అప్పటి నుంచి డైరెక్టర్ ఆఫ్ యూత్ సర్వీసెస్కి వెళ్ళి అక్కడ యూత్ యాక్టివిటీస్ గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న దాంట్లో నేను పాల్గొంటూ అక్కడ వాళ్ళు వర్క్షాప్స్, ట్రైనింగ్ సెషన్స్, అలాగే మాకు యూత్ ర్యాలీస్, సో ఈ విధంగా బాగా తరచుగా జరిగేటివి. యూత్ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు అప్పటి గవర్నమెంట్స్ కూడా. కాబట్టి మాకు ఎక్కువ అవకాశాలు వచ్చేది. మేము వెళ్ళి యూత్ నుంచి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు గవర్నమెంట్ ప్రతి గవర్నమెంట్ స్కీమ్స్ కానీ లేకుంటే మన యూత్ యాక్టివిటీస్, యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కానీ వేరే స్టేట్కి మన స్టేట్ యూత్ని అక్కడిక్కడ ఎక్స్చేంజ్ చేసుకుంటూ అక్కడ కల్చర్ ఏంది, మన కల్చర్ ఏంటి అని ఇలాంటివి చాలా బిజీగా ఉండేవాళ్ళు. అసలు గ్రూప్స్, యూత్ క్లబ్స్, యూత్ యాక్టివిటీస్ అంటే అసలు బాగుండేది. అండ్ ఆ తర్వాత ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మేము ఎందులో వెళ్దాము, ఏంటి, ఎక్కడ వెళ్దాము అని చెప్పేసి ఎపార్ట్ ఆఫ్ స్టడీస్, ఎపార్ట్ ఆఫ్ స్కూల్, కాలేజెస్ కాకుండా మేము ఆ యాక్టివిటీస్ కోసం పాల్గొనేవాళ్ళం, వెళ్ళేవాళ్ళము. ప్లస్ యూత్ సెలబ్రేషన్స్ అయ్యేటివి. ఈ స్వామి వివేకానంద వారి జయంతి ఉత్సవాలు దాదాపు ఒక 10-11 days జరుగుతుండే. ఎవ్రీడే ఒక యాక్టివిటీ, కాంపిటీషన్స్ కానీ లేకుంటే యాక్టివిటీస్ కానీ వర్క్షాప్స్ కానీ ఉండి మన 12th Januaryకి వచ్చేటప్పటికి మాకు అవార్డ్స్ కూడా ఇచ్చేవాళ్ళు. సో అప్పట్లో గవర్నమెంట్ అంతగా చేస్తే నాకు ఫస్ట్ ఇయర్లోనే గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడే నాకు స్టేట్ యూత్ అవార్డు ఇచ్చారు. ఎందుకంటే నేను యాక్టివిటీస్ గవర్నమెంట్ ఏం చేసినా కూడా దాంట్లో ఫుల్ ఫ్లెడ్జ్గా ఇన్వాల్వ్మెంట్ అయిపోయి అప్పట్లో మేము సైకిల్ మీద వెళ్ళిపోయి పెట్టుకొని కూర్చొని బాగా ర్యాలీస్ అవి చేసుకున్న వాళ్ళము. సో అప్పట్లో యూత్ కూడా డెడికేటెడ్ యూత్ అంటుండే. అండ్ వాళ్ళు చదువుకి కాకుండా నెక్స్ట్ యాక్టివిటీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు. అప్పట్లో టీవీలు ఎక్కువ ఉండేది కాదు, మొబైల్స్ అసలు లేవు, ఇంటర్నెట్లు కానీ వైఫైలు కానీ లేకుండా కాబట్టి మాకు ఎక్కువ టైం ఉంటుండే. మాకు స్కూల్ నుంచి రాగానే యాక్టివిటీస్ కోసం వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు అసలు మీరు నంబర్, అప్పట్లో మేము చిన్నప్పుడు గోటీలు ఆడము, లేకుంటే గిల్లి దాండులు అని, సో కబడ్డీ అని, ఇలాంటి అన్ని గేమ్స్లో కూడా ప్రతి దానికి ఒక ఎక్సర్సైజ్ ఉంటుండే మాకు. సో అలాంటివి అన్ని ఎక్కడ పోయినా అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఈ మధ్య ఆ యాక్టివిటీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంటే స్పోర్ట్స్, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి హోంవర్క్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, అలాంటిది ఉండే. ఇంకా వేరే యాక్టివిటీస్ ఎక్కువ, సినిమా తప్ప ఇంకా వేరే ఉండకపోయేది అప్పుడు. సో అలాంటి టైంలో మాకు యువత కోసము చాలా ఇది ఉండేది. గవర్నమెంట్ కూడా బాగా కాన్సన్ట్రేట్ చేసేది. తర్వాత నేను అది 91, 92, 93లో ఆ టైంలో కూడా CMEY, చీఫ్ మినిస్టర్ ఎంపవర్మెంట్, యూత్ ఎంపవర్మెంట్ అని చెప్పి వాళ్ళకి 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షల వరకు అంటే యువత మీ పాలిటెక్నిక్లో నేర్చుకోవడము, ITIలో నేర్చుకోవడం అది ఉంటారు ప్రొఫెషన్గా, వాళ్ళకి అది చేసిచ్చేవాళ్ళు. వెల్డింగ్ షాప్ పెట్టించేవాళ్ళు. మొత్తం ఖర్చు వాళ్ళే పెట్టించి సెటప్ మొత్తం చేసి వాళ్ళని కూర్చోవాలని, నువ్వు చేసుకోవాలని చెప్పి వాడికి 2 మనుషులను పెట్టించి చేసేవాళ్ళు. అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. వాడికి ఓన్ వాడి మీద భారం పెట్టుకొని వాడు నడిపించుకునేవాడు. సో ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ ఉండేది అప్పట్లో మనకి. అండ్ ఉద్యోగాలు ఎక్కువ, గవర్నమెంట్ ఉద్యోగాలు తప్ప ఇంకా వేరే ఉద్యోగాలు ఎక్కువ ఉండేది కాదు. సో ఇప్పుడు IT ఉద్యోగాలు వచ్చేసినాయి, వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి రకరకాల అలవాట్లు వాళ్ళు తెచ్చుకుంటున్నారు. అప్పుడు మాకు ఈ డ్రగ్స్ అని కానీ, డ్రింక్ అనేది కానీ, లేకపోతే ఇవి మన యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాక్టివిటీస్ కానీ, ఈ గుండాయిజం, రౌడీజం అలాంటివి ఎక్కువ ఉండకపోయేది కాదు. సో మాకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇది మాకు పెట్టించారు గవర్నమెంట్, చెయ్యాలి అని తపనతో. అలాగా మేము చేసుకొని సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి, ఎన్నో వీడియోలు తీపిచ్చేసి పెట్టుకున్నాం అప్పట్లో గవర్నమెంట్ వారంతా కూడా. సో ఈ విధంగా చేసుకునే వాళ్ళం. ప్లస్ నేను కూడా అప్పట్లో గిన్నిస్ రికార్డ్స్ చేసినప్పుడు కళ్ళకు గంతలు కట్టుకొని మొత్తం 17 days నాన్ స్టాప్ డ్రైవింగ్ చేస్తాం, స్కూటర్ డ్రైవింగ్. అప్పుడు మన ఈ కళ్ళు నేత్రదానం చెయ్యొచ్చు అనేది ప్రొపగేట్ చేసి వచ్చాను అప్పట్లో.
సో అది నాకు చాలా మంచి మైలేజ్ ఇచ్చింది. త్రూఅవుట్ ఇండియాలో కూడా నాకు అందరూ ఇది చేశారు. నేను ప్రతి చోట కళ్ళకి గంతలు వెళ్తున్న టైంలో అందరూ కూడా నన్ను ఎక్కడైనా ఆపి అడిగితే మాత్రం మీరు నేత్రదానం చేయండి, మంచిది ప్లెడ్జ్ చేయండి అని చెప్పేసి ప్లెడ్జింగ్ అంతా చేయించి కొన్ని వేల మంది ప్లెడ్జింగ్ చేయించాను ఆ 17 days యాత్రలో. సో అది చేసినందు వల్ల మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నేషనల్ యూత్ అవార్డు అని చెప్పేసి ఉంది. ఇక్కడేమో స్టేట్ యూత్ అవార్డు వాళ్ళు ఇచ్చి ఒక 5,000 రూపీస్ ఇస్తే అవార్డు ఇచ్చి మాకు మెడల్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి చేసేవాళ్ళు. సీఎం ఇస్తారు దాన్ని. అది January 12th. అట్లాగే January 12th నేషనల్ లెవెల్లో కూడా ఫెస్టివల్ అవుతుంది. ఒక్కొక్క స్టేట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేస్తారు. అక్కడ కూడా మన అవార్డు ఇస్తారు. అక్కడికి ఎవరు గెస్ట్గా వస్తారో ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఎవరైనా చీఫ్ గెస్ట్ వస్తే వాళ్ళ ద్వారా మాకు అవార్డు ఇప్పిస్తారు, నేషనల్ అవార్డు. అప్పట్లో మా అప్పుడు 10,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అది 1 lakh మీదకి అయిపోయింది. సో అంటే ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ విల్ రికమెండ్, ఈ యువత ఇది బాగా చేస్తుండని చెప్పేసి అని రికమెండ్ చేస్తే వాళ్ళు అందులో చూసుకొని స్టేట్ మీటింగ్ కమిటీ పెట్టుకొని సెలెక్ట్ చేసి ఇచ్చేవాళ్ళు. సో అంటే ఇప్పుడు మాకు ఎంకరేజ్మెంట్ ఉండేది, అలా ఒక అవార్డు ఉంది, ఒకటి ఇది వస్తుంది అది వస్తుంది, గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహం ఉంటుంది అనేది. ఇప్పుడు ఏమైతుందంటే ఈ మధ్య గవర్నమెంట్ ఎక్కువ మటుకు ఈ అంటే మన పొలిటికల్ లీడర్స్ ఏం చేస్తున్నారంటే ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే యువతని వాడుకొని వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చి తినిపించేసి అది చేయడం వల్ల ఆ తర్వాత వాళ్ళు మర్చిపోతున్నారు. అది కావద్దు. అది ఫ్యూచర్ ఏంటంటే వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తయారైపోతారు, ఈ డ్రగ్ అడిక్ట్స్ అయిపోతారు వీళ్ళు. సో రకరకాల ఇప్పుడు డ్రగ్స్ మీద ఎందుకు మన దగ్గర పెరుగుతుందని అంటే వేరే కంట్రీస్లో ఉంది, మన దగ్గర ఎందుకు పెరుగుతుందంటే కేవలం వాళ్ళు ఉపాధి లేక ఐడియల్గా ఉండడం వల్ల వాళ్ళకి ఏ యాక్టివిటీస్ లేకుండా ఇలాంటివన్నీ కూడా వాళ్ళు తప్పు దారిలోకి దాటుతున్నారు. ఇప్పుడు అబ్యూజింగ్ కానీ లేకుంటే మన అంటే యూత్ వీళ్ళు రేప్ కేసులు అవుతున్నాయని చెప్పేసి అంటున్నారు. ఇవన్నీ కూడా ఎందుకు అవుతున్నాయి? వాళ్ళు ఐడియల్గా ఉండడం వల్ల థింక్ చేస్తున్న వల్ల. అదే వాళ్ళు బిజీగా ఉంటే ఏం చేయరు వాళ్ళు. సో కాబట్టి ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఉపాధి కలిగించే గవర్నమెంట్ వాళ్ళు సరైన సక్రమంగా వాళ్ళ దారిలో పెట్టించేస్తే తప్పనిసరిగా మళ్ళీ అంతా కూడా సిస్టమేటిక్గా వెళ్ళిపోయి వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు ఒక నేషన్ బిల్డింగ్ వచ్చే ప్రతిపాదన అవుతుంది. ప్లస్ ఎవ్రీ డిస్ట్రిక్ట్లో వాళ్ళని ఒక వెల్ఫేర్ బిల్డింగ్ ఒకటి కట్టించేస్తే వాళ్ళు అక్కడ వచ్చి ఈవినింగ్ కూర్చొని ఒక ఇండోర్ గేమ్స్ క్యారమ్స్ కానీ ఇచ్చేస్తే అవి ఆడుకుంటూ మార్నింగ్ పేపర్ చదువుకుంటారు. అక్కడ ఒక హాల్ పెడితే వాళ్ళు వర్క్షాప్ చేస్తుంటుంటారు. ఈ నేషనల్ యూత్ ఫెస్టివల్స్ అవుతుంటాయి, ఇంటర్ స్టేట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇంటర్ కంట్రీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఇవన్నీ కూడా పేరుతుంటే కల్చర్ అనేది తెలుస్తుంటుంది. ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకొని నేను అమెరికా అప్పుడు పోయినప్పుడు ప్రోగ్రామ్స్ కోసం ఇస్తాను పోయినప్పుడు ఫొటోస్ ఉన్నాయి నా దాంట్లో. అయితే ఒక అప్పటికి 15 years మ్యారేజ్ అయిపోయింది అదే. సో చూపించేసి ఎట్లా ఉందంటే ఎన్నో లేదు మీ అంటే 15 years నుంచి ఒకే వైఫ్తో ఉన్నవా నువ్వు అని అంటే అర్థం చేసుకోండి. వాళ్ళు మన దగ్గర కామన్ సచ్చేంత వరకు ఒకే వైఫ్ హస్బెండ్ ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు. కానీ అక్కడ వాళ్ళకి ఆశ్చర్యం అనిపించింది, నాకు కామన్ అనిపించింది. 10-15 years అంటున్నారు, మా నాన్న అయితే 30-40 years 50 years 60 years ఉన్నారు, మా తాతలు వీళ్ళందరూ కలిసిమెలిసి ఉన్నారు భార్యాభర్తలు. వీళ్ళు దానికి ఆశ్చర్యపోతున్నారు ఏంటి అని. అప్పుడు తెలుసుకుంటే ఏంటంటే వాళ్ళు ఏంది ఎవ్రీ 6 months 1 year 2 years ఒకరు మార్చుకుంటూ తిరుగుతుంటారు వాళ్ళు. ఆ కల్చర్కి ఈ కల్చర్కి ఎంత డిఫరెన్స్ చూసుకోండి మనకి. సో ఈ కల్చర్ అనేది ఇప్పుడు కూడా వచ్చేస్తుంది ఇక్కడికి. ఎందుకు వస్తుంది? మన వాళ్ళు అక్కడ పోయి ఉద్యోగాల కోసం పోయేసేసి అక్కడ కల్చర్ ఏంటంటే అడాప్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ చూపించుకుంటున్నారు. సార్ మీరు ఇంటర్నేషనల్ ట్రిప్స్ చాలా వెళ్ళుంటారు, అక్కడ యూత్ కి ఇక్కడ యూత్ కి డిఫరెన్స్ ఏంటి? చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ ఏంటంటే అక్కడ గవర్నమెంట్ వాళ్ళు బాగా ప్రోత్సహిస్తారు. మీరు మట్టితో ఏమైనా చేస్తున్నా కూడా గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది, మీకు స్పేస్ ఇస్తుంది, రూమ్ ఇస్తుంది, ఇల్లు ఇస్తుంది, చేసుకోండి అందని చెప్పేసి సరే. సో ఇక్కడ ఏంటంటే మట్టితోనే చేస్తుండే, వీడికి ఏం పని పట్టలేదు కాబట్టి మట్టితోనే చేస్తుండేమో అనుకుంటారు. సో అక్కడ ఏంటంటే వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ ఐక్యూ లెవెల్తో యువత ఏం చేస్తున్నారో తెలుసుకొని వాళ్ళని ప్రోత్సహించడం ఎక్కువ ఉందంట. వాళ్ళకి ఏమైనా ఆర్థికంగా వాళ్ళు సహకరిస్తారు, వాళ్ళకి ఇది ఏమైనా ఎస్టాబ్లిష్మెంట్ చేసడం కోసం వాళ్ళకి చేసిస్తారు, వాళ్ళకి అంతా ఉంటుంది. సో అలాంటివి వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ కాకపోతే యువత వాళ్ళని అంటే పెద్దగా ఎంతతో తప్పుదారులకు వెళ్ళిపోతుంటారు వాళ్ళు. కానీ బట్ అదర్వైజ్ ఉన్నంత కాలం జనరల్గా అక్కడ 11-12 years 13 years తర్వాత ఇంట్లోంచి వెళ్ళిపోతారు వాళ్ళు. వెళ్ళిపోయి వాళ్ళ వాళ్ళు కష్టపడతారు, ఒక డబ్బుల విలువ మనీ వాల్యూ తెలుసుకుంటారు వాళ్ళు. ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులు అన్నదమ్ములు సంపాదించిన వాళ్ళ పిల్లలకు పెట్టేటప్పటికీ వాళ్ళకి ఆ కష్టం అంటే తెలియక ఆ ఫ్రీగా వచ్చిన డబ్బుతో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా మనకి ఎట్లా ఉంటుందంటే అంటే ఫాస్ట్ మనీ వాళ్ళకి కావాల్సింది.
నేను మీకు అసలు యాక్చువల్గా ఒక విషయం చెప్పాల్సింది ఇక్కడ ఏంటంటే ఈ ఫాస్ట్ మనీ ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. సో ఇప్పుడు మీరు చూస్తుండగా నా దగ్గర 10 రూపీస్ తీసుకొని పెట్టుకుంటున్నాను, రైట్? ఓకే, మీరు చూసి మీరు ఇవ్వండి, నాకు ఒకసారి చెక్ చేయండి ఇది నోట్ కరెక్టా నాకు కాదా అనేసి. మళ్ళీ ఏదైనా మ్యాజిక్ కరంగానే అందరికి అనుమానాలు ఎక్కువ ఉంటాయి. లేదు, ఒరిజినల్ 10 రూపీస్. సో ఇప్పుడు ఈ 10 రూపీస్ కరెన్సీ ఉంది, ఓకే? ఈ రైట్ హ్యాండ్ ఏమీ లేదు, నా లెఫ్ట్ హ్యాండ్ ఏమీ లేదు. దీన్ని నేను ఒక ఫోల్డ్ చేశాను, రైట్? ఇప్పుడు అలాగే ఇంకొక ఫోల్డ్ చేశాను. ఎన్ని ఫోల్డ్ చేశాను? మొత్తం 2 ఫోల్డ్స్. మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేశాను, రైట్? ఇప్పుడు నేను మీకు చూస్తుండగా ఈ యొక్క ఫాస్ట్ మనీ అసలు ఏంది, మ్యాజిక్లో రకరకాలుగా మనం చేస్తూ ఉంటుంటాము, దాన్ని ఏ విధంగా మనం చేసుకుంటున్నాం అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. నేను 10 రూపీస్ మీరు ఇచ్చారు నాకు ఇందాక, నేను 1, 2, 3 అనగానే 100 రూపాయలు అయిపోయింది. ఫాస్ట్ మనీకి అలవాటు అయిపోయింది, వాళ్ళు కష్టం ఏం లేకుండా వాళ్ళు సంపాదించేద్దామని చెప్పేసి అనే దాంట్లో పోతున్నారు. సో ఏంటంటే 10 రూపాయల నుంచి 100 రూపాయలు అంటే మ్యాజిక్లో అవన్నీ ట్రిక్స్ అనమాట. బట్ నిజంగా కూడా ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్స్ అన్ని ఈ సోషల్ మీడియాలో చూసుకోవడం వల్ల మీరు 21,000 రూపీస్ కట్టండి, మీకు అది 50 లక్షలు వస్తాయి, 50 కోట్లు వస్తాయి, 20 అని ఇప్పుడు అమితాబ్ బచ్చన్ కానీ మంచి పెద్ద పెద్ద వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ ఫేస్బుక్లో వస్తున్నాయి. వాళ్ళ వాయిస్ని వాళ్ళు అది ఏ దాంట్లో పెట్టించేసి వాళ్ళ వాయిస్ చేంజ్ చేసి, అంటే వాళ్ళ వాయిస్ అది పెట్టించేసి మాటలు మార్చేసి పెట్టేసి వస్తున్నారు. అది చూసి యువత ఏమనుకుంటుంది, 21,000 రూపీస్ పెట్టేసేస్తే మనకు వచ్చేస్తుంది కదా, విత్ ఇన్ 2 months 3 monthsలో వస్తాయి కదా అని చెప్పేసి అంటూ పోతున్నారు. ఆ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ దాంట్లో వస్తాయని చెప్పేసి అని. నో, ఎక్కడ కూడా లేదు, మన కష్టంతో మన దగ్గర ఉంటుంది అంతేగాని ఎక్కడ కూడా కానీ యువతకు చెప్పడం ఏంటంటే, నేను మనకు ఎంత కావాల్సిందో అంతకు సంపాదించుకొని చెడు అలవాట్లు పోకుండా మన మంచి లైఫ్ని లీడ్ చేసుకొని మనం సంపాదించుకుని ఇంకొకరికి పెట్టే సంవత్సరం ఉన్నప్పుడు మాత్రం పెళ్లి చేసుకొని ఆ తర్వాత పిల్లల్ని తీసుకుని కానీ ఒక ఫ్యామిలీ లైఫ్లో ఎంజాయ్ చేయమంటున్న లైఫ్లో ఉన్నది ఇంకెక్కడ లేదు లైఫ్. నేను చూసిన తర్వాత చూశాను ఎన్ని కంట్రీలలో. మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిది. వేరే కంట్రీస్లలో ఉండే నెత్తినొప్పి ఇదా ఉంది వాళ్ళకి, కానీ వాళ్ళు కష్టపడతారు, వాళ్ళు లేబర్ వాల్యూ ఉంది వాళ్ళకి. హోటల్లో కూడా క్లీన్ చేస్తాడు, యూటెన్సిల్స్ క్లీన్ చేస్తాడు, సర్వింగ్ చేసుకుంటాడు, వాడు గంటకి $2 తీసుకుంటాడు, మంచిగా హాయిగా పోతారు, ఇద్దరు సంపాదిస్తారు, ఒక 4-5 గంటలు వెళ్ళిపోయి ఎంజాయ్ చేసి వచ్చేస్తారు. ఆ రోజుకి అయిపోయింది ఇక. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ కొత్తగా. మన దగ్గర ఏమో లేదు, మన పిల్లల కోసం ఆస్తులు సంపాదించి పెట్టాలని, వాళ్ళకి బిల్డింగ్లు కట్టని వీళ్ళు ఎండే చేస్తున్నారు. నో, ఇప్పుడు ఎవ్వరికి ఆస్తులు చేయాల్సిన అక్కర్లేదు. తల్లిదండ్రులు కూడా మీ డబ్బులు మీరు ఎంజాయ్ చేయండి, వాళ్ళకి మంచి చదివించండి, వాళ్ళని మంచి వృద్ధిలో పెట్టండి, అంతే చాలు తప్ప మీరు ఏదో వాళ్ళకి ఆస్తులు ఇవ్వాలని చెప్పిన ఇంకేం లేదు. పెళ్ళిళ్ళు మన చేతులు లేదు, ఈ మధ్య రోడ్ వెళ్ళిపోయింది, దారిపోయింది. కాబట్టి వాళ్ళని వృద్ధిలో పెట్టడంత వరకు మీద బాధ్యత కన్నందుకు. అది ఒకటి మాత్రమే నేను యువతకి చెప్తున్నాను. ప్లస్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏమంటుందంటే, వాళ్ళకి మంచి యూత్ క్లబ్స్ కానీ యూత్ హబ్స్గా కానీ పెట్టించేసి వాళ్ళకి సరియైన వృద్ధిలో ఒక మంచి ఫండ్ దానికి గవర్నమెంట్ బడ్జెట్లో పెట్టుకొని స్పెషల్గా చేస్తే, ఇప్పుడు దాదాపు మనకు 12 years అయిపోయింది అసలు యూత్ని వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. సో ఇవన్నీ కూడా వస్తే యువతకి మార్గదర్శకంగా ఉంటుంది. ప్లస్ యువతకి నేను అప్పుడు చేసిన దానికి ఇప్పటికీ 45 years సంగతి చెప్తున్నా నేను మీకు. అప్పటి నుంచి నేను చూస్తున్నాను తరచుగా, అప్పుడు చూశాను, పాండమిక్ చూశాను, పాండమిక్ తర్వాత కూడా చూస్తున్నాను. లైఫ్ నా కళ్ళ ముందే పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ నడుస్తూ ఉంది. సో ఇంకా ఫ్యూచర్ ఇంకేమవుతుంది అని చెప్పి కూడా భయంగా ఉంది. సో కాబట్టి ఇప్పుడు కానీ గవర్నమెంట్ సీరియస్గా తీసుకోకుండా యువతకి ఏమి చేయకుండా ఉండి పెడితే మాత్రము ఇట్ విల్ గోయింగ్ టు డాగ్స్, చాలా కష్టమైపోతుంది. ఫ్యూచర్ అసలు ఉండదు మన పాపులేషన్ వైజ్. కానీ ఇక్కడ నుంచి మెట్టుగా వెళ్ళి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏమైనా కూడా వాళ్ళకి ఉపాధి కలిగించి మంచి సక్రమంగా దారిలో పెట్టి మంచి యువతల మార్గదర్శనం తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు సోషల్ మీడియా గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, సోషల్ మీడియాలో టాపిక్ ఇన్సిడెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉంది ఏంటంటే మేఘాలయ ఇన్సిడెంట్. మేఘాలయ ఇన్సిడెంట్ లో ఒక మ్యారీడ్ ఉమెన్ ఇన్స్టెంట్ గా చేసింది. అంటే యూత్ ఎందుకు అట్లా తప్పుదో పడుతున్నారు, అంత ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు అవుతుంది? రైట్, మంచి క్వశ్చన్ ఇది. ఈ టైంలో బర్నింగ్ టైంలో దట్స్ మన యూత్ కోసం మాట్లాడుతున్న టైంలో ఇప్పుడు ఇంతకుముందు మగపిల్లలు బాగా మోసం చేసేవాళ్ళగా ఉండేవాళ్ళు. ఈ మధ్య ఆడపిల్లలు కూడా కొద్దిగా ఈక్వల్ గా స్టార్ట్ అయిపోయారు. వాళ్ళు కూడా ఫాస్ట్ మనకి కావాలని చెప్పేసి అని ఆస్తులు అవి చూసుకొని వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నారు. మగపిల్లల్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళని ఒకటే కాదు, చాలా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. ఈ మధ్య డివోర్స్ ఇచ్చేస్తున్నారు, లేకపోతే అఫేర్స్ పెట్టుకుంటున్నారు, లేకపోతే ఇంకో ఉండి వాళ్ళకి మధ్య షార్ట్ పీరియడ్లో డబ్బులు ఏ విధంగా అవుతే బాగుంటుంది అనే ధోరణిలో పోతున్నారు.
వాళ్ళు ఈ ఇన్నోసెంట్ మగపిల్లల్ని చూసుకుంటున్నారు, ఈ ఆడపిల్లలు ఇన్నోసెంట్ వాళ్ళ మగపిల్లలకి ఇట్లా అట్రాక్ట్ కావడం, ఇలాంటివన్నీ చర్చగా అవుతున్నాయి. ఈ రీసెంట్గా అది కావడం కూడా ఆ పెళ్ళైన విత్ ఇన్ 10 days లోనే హనీమూన్ అని చెప్పి ఆ జ్యువెలరీ అంతా తీసుకోపోవడం. జనరల్గా మనం జ్యువెలరీ అవన్నీ తీసుకోపోరు హనీమూన్కి, క్యాజువల్గా వెళ్తాం మనం, మామూలుగా వెస్ట్రన్ స్టైల్లో వెళ్ళిపోయి అక్కడ ఎంజాయ్ చేసి వస్తాం. అలాంటిది జ్యువెలరీ అంతా తీసుకెళ్ళడము అలా చేయడం అంటే ఇట్స్ ముందు నుంచి ప్రీ ప్లాన్ చేసుకొని ఉన్నట్టుగానే ప్లాన్ అనిపిస్తుంది అది. సో ఆ విధంగానే వాళ్ళు ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళంతా కలిసి చంపడం, ఇది మరి చాలా దారుణమైన సిచ్యువేషన్. అందుకని ఇప్పుడు ఏంటంటే ఈ ఫాస్ట్ మనకి అలవాటు అయిపోయి రకరకాల, ఇప్పుడు ఈవెన్ ఈ మధ్య మీరు చూస్తున్నారు ఉద్యోగాల కోసం అని చెప్పి పేరెంటింగ్ కూడా కావచ్చు కదా, పేరెంట్స్ కి చెప్పుకోలేక అలా చేయొచ్చు కదా. స్పాట్ ఇప్పుడు ఎట్లుంటుందంటే పేరెంట్స్ కూడా వాళ్ళు ఫ్రెండ్లీగా బిహేవ్ చేయాలి పిల్లలతోని. ఎప్పుడైతే వాళ్ళ చెప్పులు ఈక్వల్గా ఉండి వాళ్ళ హైట్ ఈక్వల్గా వచ్చిన పిల్లలతోని వాళ్ళకు ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తేనే కానీ వాళ్ళు వృద్ధిలోకి తీసుకురాగలుగుతారు. అదర్వైజ్ పిల్లలని చిన్నపిల్లలాగానే పెద్ద ఎంతతో చూస్తారంటే మాత్రము వాళ్ళు అది భయపడుతుంటారు. తండ్రి అంటే భయం, మదర్ అంటే భయము అనే భయంలో వాళ్ళు బతుకుతున్నప్పుడు ఇలాంటివి వాళ్ళు తప్పుదారులు పోయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎవరికో అట్రాక్ట్ అయిపోతారు. అట్రాక్ట్ అయిపోయినప్పుడు వాళ్ళు కంపల్సరీ వాళ్ళు తప్పుదారులు పడిపోయి వాళ్ళ యొక్క జీవితాలను వాళ్ళు నాశనం చేసుకునే ధోరణిలో పోతున్నారు. ఉద్యోగాలు అని చెప్పి ఈ మధ్య తరచుగా బోర్డులు పెడుతున్నారు. 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటున్నారు. ఒక 3-4 months వాళ్ళకి శాలరీ ఇలాగ ఇచ్చేసేసి వాడు 3 నెలలు 4 నెలలు బోర్డు ఎత్తేస్తున్నాడు. అట్లాగా దాదాపు నేను ఒక 10 years చూస్తూనే ఉన్నా. టీవీలో వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇంకా అవుతున్నాయి అంటే నాకు 2 days బ్యాక్ కూడా మళ్ళీ అయిందంటే నాకు విచిత్రం. అది కూడా మాదాపూర్ హైటెక్ సిటీలో కూడా అవుతున్నాయి అంటే, సో మన యువత అర్థం చేసుకోండి వాళ్ళకి ఎంత ఎక్స్పోజర్ అవుతుందో, మన వాళ్ళు ఎంత ఇది చేస్తున్నారు. అదే ఇలాంటివి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొని దీన్ని ప్రత్యేకంగా డ్రైవ్ చేయాలి. ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్రైవ్ చేసి ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్తోని మీరు ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మీరు డబ్బులు ఫాస్ట్ ఏది కాదు, మీరు కష్టపడి సంపాదించిన అదే డబ్బులు మీ దగ్గర ఉంటాయి. మీకు ఎంత కావాలో అంత సంపాదించుకొని ఎంజాయ్ చేసుకోండి లైఫ్, అంతేగాని మీకు అనుకున్న దానికంటే ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రము మీ అనారోగ్యం అయిపోతారు. ప్లస్ మీకు అలవాట్లన్నీ కూడా చెడు అలవాట్లు స్టార్ట్ అయిపోతాయి. ఫ్రెండ్స్ కూడా మీ మీద దుష్ప్రచారం చేస్తుంటారు. డబ్బులు వాళ్ళు అడుగుతారు, ఇచ్చేస్తారు, తర్వాత దూరం అయిపోతారు వాళ్ళు. సో ఇలాంటివన్నీ కూడా అవుతుంటాయి. అది కేవలం డబ్బులు. విటమిన్ M ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇది యూత్ కెరియర్లలో. సో కాబట్టి వాళ్ళు మోసాలను పోకుండా, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి పోకుండా వాళ్ళు ఒక ప్రొఫెషన్గా తీసుకొని ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ మీద యూనివర్సిటీ పెడుతుంది గవర్నమెంట్. సో అలాంటి కోర్సులు చేసి దాని మీద సంపాదించుకునే ప్రయత్నం చేయండి, అంతేగాని లేనివి సృష్టించుకొని అదవుతుంది ఇదవుతుంది అని చెప్పమంటే వాడు కుదరదు. ఇప్పుడు నేను మ్యాజిక్లో కూడా అదే కోర్స్ చేశాను, తీసుకొచ్చాను వాళ్ళకి డిప్లొమా మ్యాజిక్ కోర్స్ అని. ఎందుకు అక్కడ వస్తే వాళ్ళకి నేను పర్సనల్ డెవలప్మెంట్ కానీ, వాళ్ళకు ఒక మేనరిజం కానీ, లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, లేకపోతే 10 మందితో వాళ్ళు ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా వృద్ధిలో తీసుకొచ్చుకోవాలి, నువ్వు ఒక సొసైటీలో నీకు ఏ విధంగా వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి అనే ధోరణి రావాలి అనుకున్నప్పుడు ఇవన్నీ కోర్సులో ఉండాలని చెప్పేసి నేను పెట్టాను. స్కిల్ కోర్స్ అది తెలుగు యూనివర్సిటీలో. సో అందులో వచ్చిన ఎవ్రీ ఇయర్ 25 స్టూడెంట్స్ వస్తున్నారు బయటికి. వాళ్ళు ఆన్ దేర్ ఓన్ వేరే ఉద్యోగం చేసుకుంటూ కూడా కోర్స్ చేసిన వాళ్ళు ఆ ఉద్యోగం మానేసి మ్యాజిక్ మీద వాళ్ళు ప్రొఫెషన్గా పెట్టుకొని దే ఆర్ ఎర్నింగ్ ఫ్రమ్ 25,000 to 2-3 lakhs పర్ మంత్ ఎర్న్ చేస్తున్నారు. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, వాళ్ళ దాంట్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సో ఈ విధంగా ప్రోత్సాహం వాళ్ళకి సొసైటీలో ఉంటే ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో బర్నింగ్ టాపిక్ సోషల్ మీడియాలో ఇంకోటి ప్లేయింగ్ కార్డ్స్, మంచి ఫేమస్ సెలబ్రిటీస్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? అది తప్పండి. యాక్చువల్గా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు వాళ్ళు కావడము. అది ప్లేయింగ్ కార్డ్స్ అనేది మాత్రం ఇట్ ఈస్ లైక్ మన భాషలో అనేది జువా ఆడము, గ్యాంబ్లింగ్, ఇట్స్ నాట్ దేర్. గ్యాంబ్లింగ్ అనేది లేదని అన్నప్పుడు మనం యువతకి ఎంగేజ్ లేకపోతే వాళ్ళు ఈ దారిలోకి పడుతున్నారు వాళ్ళు. కాబట్టి వాడికి ఏం పని లేకపోతే మొబైల్ పట్టుకుంటాడు, టకటగా చూస్తూ కూర్చుంటాడు. అది టక్మని కనిపించింది, అది ఏందో తెలుసుకుంటాడు, స్టార్ట్ చేసేస్తున్నాడు. సో ఎడ్యుకేషన్ పరంగా బాగా చూసుకుంటే బాగుంటుంది. ఏదన్నా మనము డౌట్ వస్తే చెక్ చేసుకోవడం బాగుంటుంది. కానీ ఇది మన ఈ లక్కీ దాని మీద కానీ, లేకపోతే దాని ఇంకోటి ఉంది మనీ లాండరింగ్ దాని కేసెస్ ఎన్నో వస్తున్నాయి. సో వాటన్నిటి కూడా ఈ ప్రాబ్లం వస్తుంది వాళ్ళది. అట్లాగా వీళ్ళకి ఏంటంటే ఫ్రీగా ఇప్పుడు మధ్య ఐటీ వాళ్ళకి జీతాలు చాలా వస్తున్నాయి, 2 లక్షలు 3 లక్షలు నెలకు వస్తున్నాయి. ఆడ ఎంత తిని తాగినా కూడా 50,000 1,00,000 ఖర్చు పెడతారు, మిగతా 2,000 మిగులుతున్నాయి కదా. సో ఇలాంటివి ఈజీ మనీకు టోకెన్ మనీ, ఈజీ మనీ అలాంటివి ఈ గ్యాంబ్లింగ్ దాంట్లోకి వెళ్ళిపోయి
ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఏదో స్టార్టింగ్ అట్రాక్ట్ చేస్తారు వాళ్ళకి. ఓ 1000 రూపాయలు ఇవ్వగానే 10,000 ఇచ్చేస్తాడు. ఆడు మళ్ళీ 10,000 పెట్టగానే వాడికి 20,000 చూపిస్తాడు. ఓ ఇట్లా అని చెప్పి వాడు ఏం చేస్తాడు, 1,00,000 రూపాయలు పెడతాడు. అప్పుడు వాళ్ళు పట్టేసేస్తున్నారు అండి. సో అందుకని ఈజీ మనకి అలవాటు కాదు, మోసపోకండి. ఇది కేవలం మనము మోసపూరితమే ఉండి ఒక గ్రీడినెస్ ఉన్నప్పుడే మనం ఇలాంటివన్నీ మోసపోతాము. మనకు కావాల్సినంత మనం సంపాదించుకుందాం. మన ప్రొఫెషన్, మనది టాలెంట్ ఎవ్వరు దోచుకోలేరు. అన్ని దోచుకోవచ్చు కానీ మన టాలెంట్ మాత్రం ఎవ్వరు దోచుకోలేరు. కాబట్టి స్కిల్ మీద ఏదైతే నేర్చుకుని ఉంటారో, ఫిట్టర్ కానీ, ఎలక్ట్రిషియన్ కానీ, ఏ ప్లంబింగ్ కానీ ఏదో నేర్చుకున్నా ఈరోజు దేనికైనా కూడా చాలా మంచి డిమాండ్ ఉంది, మంచి సంపాదన ఉంది. కాబట్టి దర్జాగా సంపాదించుకొని హాయిగా జీవితం నడపాలని చెప్పి యువతకి నేను ముఖంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సార్ లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడున్న జనరేషన్ లో కిడ్స్ నుండి స్టార్ట్ చేస్తే యూత్ వరకు ఊరికనే ఫ్రస్ట్రేట్ అవుతుంటారు, దేని వలన అంటారు? ఇది ఫుడ్ హ్యాబిట్స్ అండి. ఇట్స్ కేవలం ఫుడ్ హ్యాబిట్స్ ఫ్రస్ట్రేషన్ కావడం ఒకటి. రెండోది వాళ్ళకి అంటే అవేర్నెస్, ఎడ్యుకేట్ ఇంట్లో చేయకుండా తల్లిదండ్రులు ఇద్దరు జాబ్ చేస్తున్నారు, వాళ్ళు నైట్ వచ్చేటప్పటికి వీళ్ళు పడుకోవడము, మళ్ళీ పొద్దున్నే వాళ్ళు స్కూల్కి వెళ్ళి రావడము, ఎవరు లేరు చెప్పడం. అప్పట్లో మాకు తాతలు ముత్తాతలు ఉండి చెప్పేవాళ్ళు, అది ఇట్లాగా అని చెప్పి ఆ కథలు చెప్పి ఈ కథలు చెప్పి చెప్పేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పడం లేరు కాదు కనుక వాళ్ళు పనులు ఏది పెడితే ఆ ఫుడ్ పెట్టి తినిపించేస్తారు. బయటకు పోయి తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారు, వస్తూ ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. ఏమని, ఆ పిజ్జా అని, బర్గర్ అని అలాంటివన్నీ ఇచ్చేసేస్తున్నారు. అది రాగానే వాళ్ళు తినేసి పడుతుంది. సో దానివల్ల వాళ్ళకు ఉపశమనం అలవాటు అయిపోతుంది. అంటే థింకింగ్ అనేది చాలా లో అయిపోతుంది. పర్సనాలిటీలు ఉండట్లేదు, వాళ్ళకు యోగా లేదు, ఎక్సర్సైజ్ లేదు, ఏమీ లేదు. సో కాబట్టి వాళ్ళకి సరైన రీతిలో తీసుకెళ్ళాలంటే వాళ్ళకి గ్యాడ్జెట్స్ ఇవ్వకుండా వాళ్ళని ఎంగేజ్ చేయాలి. ఏదో ఒక దాంట్లో పెయింటింగ్ అంటే పెయింటింగ్ అని, ఏదో కల్చరల్ దాంట్లో కానీ, స్పోర్ట్స్లో కానీ ఏదో పెట్టాలి. పెడితే చదువు నుంచి అపార్ట్ ఆఫ్ దట్ ఏదైనా ఒక యాక్టివిటీ పెడితే ఆ యాక్టివిటీ వల్ల వాళ్ళ చదువుల వల్ల వాళ్ళు మంచి పైకి వస్తారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళ బాడీ కూడా మంచి సెట్ అవుతుంది, ఆ ఫ్రస్ట్రేషన్ రాకుండా ఉంటుంది. ఈ మధ్య డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు ఏమన్నా వాళ్ళు, ఎదుటి వాళ్ళని చూసుకొని కంపేర్ చేసుకోవడం వల్ల డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అదే మన తల్లిదండ్రులు వాళ్ళతో పాటు ఉండి వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ ఏం చేయాలని చెప్పేసి సాటర్డే సండే హాలిడే ఉన్నప్పుడు వాళ్ళని తీసుకెళ్ళిపోయి బయటి ప్రపంచం చూపించుకుంటూ తీసుకొస్తుంటుంటే అప్పుడు వాళ్ళకి సరైన రీతులు రావాలి అని చెప్పనే ఉంటుంది. ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల ఒకటి. రెండోది వాళ్ళకి కరెక్ట్గా గైడెన్స్ పేరెంట్స్ నుంచి లేక, లవ్ అండ్ ఎఫెక్షన్ లేక వాళ్ళు ఆ విధంగా తయారవుతున్నారు. అంటే వీళ్ళు కూడా ఆఫీస్కి వచ్చి వచ్చేటప్పటికి వీళ్ళు ఫస్ట్రేట్ అయిపోతున్నారు. ఎక్కడ పెట్టు అని చెప్పి పిల్లలు అనేటప్పటికీ వాళ్ళు ఏంది మమ్మీ ఇట్లా అంటుంది, నాన్న ఇట్లా తిరుగుతున్నాడు మమ్మల్ని అని వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు మానసికంగా చాలా గురవుతున్నారు. థ్యాంక్ యూ సార్, మాతో పాటు మా వ్యూవర్స్ కి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నమస్తే. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.